హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం వచ్చేసి ఇక వెళ్ళిపోతుంది కాబట్టి 2022 ఈ సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది. కొన్ని బ్యాడ్ ఉండొచ్చు, కొన్ని గుడ్ ఉండొచ్చు. అయితే మాకైతే బ్యాడ్ అయితే ఏం లేదు, గుడ్డే. అంటే పెద్ద ధనవంతులమైనట్టు కాదు, పెద్ద డబ్బున్నైనట్టు కాదు. మేము ఉన్నంతలోనే మేమైతే హ్యాపీగా ఉన్నామన్నట్టు. ఈ సంవత్సరం అంతా 2022 అయితే హ్యాపీగా ఉన్నాం. 2023లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు 2023లో కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ మంచిగా పిల్ల పాపలతోటి అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2023లో అందరూ హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే హ్యాపీగా ఉన్నాం. 2022లో అయితే హ్యాపీగా ఉన్నాం. అంటే పెద్ద ధనవంతులం అయినట్టు కాదు, కానీ ఉన్నంతలోనే మన ఫ్యామిలీతో అయితే హ్యాపీగా అయితే మేము ఉన్నాం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేమైతే వెంకటేశ్వర స్వామికి 7 వారాల రథం అనేది ఈ రోజుకైతే 7 వారాలు కంప్లీట్ అయినాయి. ఈరోజు సాయంత్రం పూట పూజ చేసి, పొద్దుగాల ఉడకం పూజ చేసి రథం చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఉడకం పూజ చేసి ఒక్క పొద్దు అనేది వదులుతామన్నట్టు. ఇప్పుడైతే మా ప్రసాదాలు కంప్లీట్ అయింది. 8వ వారం ఉడకంగా రథం చేసుకొని కొంతమందికి నేనైతే భోజనాలు పెట్టాలనుకుంటున్నాను. గుడికి వెళ్ళి అందరం మా ఫ్యామిలీతో గుడికి వెళ్ళి ఇంట్లో మొత్తం వంటలు చేసుకొని పోయి ఆడ పంచి పెట్టాలనుకుంటున్నాము. లాస్ట్ వారంగా 7 వారాలు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే సాయంత్రం పూట పూజ చేసుకొని ఇప్పుడు ప్రసాదం అనేది తింటున్నాను. ఒక్క పొద్దు ఉదయం స్వామివారికి పెట్టిన ప్రసాదాలని ఇప్పుడు ఒక్క పొద్దు వదులుతాను అన్నట్టు. ఇప్పుడు మా పిల్లలకి అందరికి పెట్టిన కాబట్టి నేను ఇట్లా ముందు కూర్చొని మీతో ఇంకా షేర్ చేసుకుందాం. ఆ స్వామి వారి ఆశీస్సులు మీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి ఎప్పుడు అందరినీ మంచిగా చూడాలి. ఎలాంటి రోగాలు అంటే కరోనా ఉడక మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల మంచిగా మాస్కులు పెట్టి స్కూల్కు పంపించేవాడు చాలా జాగ్రత్త, చేతులు ఇలా పరిశుభ్రంగా గడుపుకోవాలని చెప్పండి. మీరు ముఖ్యంగా మంచిగా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఉడకంగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ఇయర్ ఉడకంగా మంచిగా ఉండాలి. ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి హ్యాపీగా ఉండాలి అందరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే నేనైతే సింపుల్గా మీతో మాట్లాడాలన్నట్టు ఇలాగనే చేసిన. ఫ్రెండ్స్, మన వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్పాన్సర్. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే కేక్ కట్ చేస్తున్నాం. ఉదయం కట్ చేస్తున్నాం. నైట్ మా ఆయన రావడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడైతే ఉదయం కట్ చేస్తున్నాం. అంటే ఇంకా మా ఆయన లేకుండా మేము కట్ చేయాలనిపించలేదు. అందుకనే మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఉదయం ఎట్లా కట్ చేయొచ్చు అన్నట్టుగా ఇంట్లో ముగ్గు ఇట్లా వేసిన తర్వాత వంట ఇట్లా అయినాక పూజ ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత కేక్ అనేది కట్ చేస్తున్నాం. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాం. నేను మా ఆయన కలిసి మా పెద్దమ్మ బర్త్డే ఏం కాదు హ్యాపీ న్యూ ఇయర్. అందరు హ్యాపీగా ఉండాలి, మేము ఉడకంగా హ్యాపీగా ఉండాలి మా ఫ్యామిలీ తోటి. హ్యాపీ బర్త్డే హ్యాపీ ఫ్రెండ్స్. నా బర్త్డే కాదు, నా బర్త్డే మా ఆయన సృష్టించిండు. ఎందుకంటే నా బర్త్డే అసలు మా వాళ్ళు తెలియదు, మా వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. మా అమ్మ ఉండి ఊళ్ళో వాళ్ళు పుట్టింది అంటే వేరే వాళ్ళకంగా నేను పుట్టినప్పుడు పుడతారు కదా, అయితే వాళ్ళు పుట్టిన 14 రోజులకు పుట్టినావు, వీళ్ళు పుట్టిన 13 రోజులకు పుట్టినావు అని అంటే మా ఆయన దాన్ని క్యాప్చర్ చేసి ఈ బర్త్డే అన్నట్టు జనవరి 1 రోజు అయితే అందరికి గుర్తుంటుంది. నా బర్త్డే అయితే కాదు జనవరి 1 రోజు అయితే అందరికి అరే ఆగు, అయ్యో తినరా, అరే ఆగు ఆగు కొంచెం అది తినేది క్రీమ్ బాగుంటుంది టేస్ట్ కొంచెం. అరే ఆగు చేయి కొంచెమే పాపం చేసింది. మీ డాడీ ఏమంటానే ఆయన వీడేమన్నా అంటే నాకు కొడతాడు. ఇంకో గులాబ్ జామున్ తీసిన కూడా కొద్దిసేపు పక్కకు చేసి వేసేస్తున్నా. ఎందుకంటే పీల్చుకుంటుంది, కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మన పాకం అనేది మంచిగా పీల్చుకుంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే మంచిగా జరుపుకుంటారా? ముగ్గులు ఇట్లా మంచిగా వేసి రైటింగ్ గట్రా మేమైతే సింపుల్ ఇట్లా వేసినా. నేనైతే మంచిగా వేయాలి బయట అని అనుకున్నా. మంచిగా పెండ తెచ్చినాం, పెండ చల్లి మంచిగా అది సాంపి కలర్ ఉంటుంది కదా, అది చల్లేసి పచ్చగా కనబడుతుంది కదా, అందులో పెద్ద ముగ్గు వేయాలని ఒక కోరిక ఉండే. అయితే నిన్ననే అయితే ఏమైందంటే మొత్తం ఇట్లా రోడ్ అనేది కొంచెం బాగాలేకుండే బయట ఆకిట్లా మొత్తం ఇట్లా గుంతలు పడి ఉండే. అయితే దాన్ని జేసీబీని పిలిపించి దాన్ని అంతా క్లీన్ చేయించిన అన్నట్టు. ఇట్లా మొత్తం రోడ్ అనేది నీట్గా లేదన్నట్టు. అందుకనే నేను బయట వేయకుండా ఓన్లీ ఆ మెట్ల పైన ఈడే ఇంటి ముంగర వేసిన అన్నట్టు. ఈడ కూడా వేద్దామనుకున్నాను, ఇంకా బయట పెద్ద వేయాలనుకున్నాను. మంచిగా కలర్స్ విధంగా ఒక 11-12 కలర్స్ తెచ్చి మంచిగా వేయాలనుకున్నా. ఇట్లయితే సింపుల్గా వేసేసినాక ఫ్రెండ్స్ మా ముగ్గు అయితే నచ్చిందా మీకు? కమలం పూలు కానుకోకుండా ఆరెంజ్, మా ఆయన వేరే వేరే కలర్లు పింక్ అవి రెడ్ కలర్ అవన్నీ తీసుకుని చెప్తే మా ఆయన కొన్ని కలర్లు మాత్రమే తీసుకొచ్చిండు. ఇంకా సరే లేదన్నట్టు ఈ కమల పూలలో వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ వేసేసిన. ఇట్లా సింపుల్గా అయితే వేసేసిన, ఉన్న కలర్తోనైతే ఇట్లా సింపుల్గా అయితే వేసేసిన. మీకైతే ముగ్గు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మా ఇంట్లో అయితే ఇట్లా జరిగింది. హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇట్లా సింపుల్గా అయితే ఇట్లా జరిగింది. మేమైతే నైట్ కేక్ కట్ చేయలేదు, ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళింది కాబట్టి లేట్గా వచ్చింది. కానీ మేము కట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా కేక్ అయితే తెచ్చిచ్చిపోయిందిలే, కానీ నాకు కట్ చేయలేదు. ఉదయం మనం మా ఆయన వచ్చినాక మా ఆయనతో పాటు కట్ చేయాలన్నట్టుగా కట్ చేసినాం అన్నట్టు. నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలా మంది ఉట్టిని చూస్తున్నారు, ఉట్టిగా చూడకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కొంచెం ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్ మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం. బై ఫ్రెండ్స్.